అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు బెల్లపావకాయ ఎలా రెడీ చేస్తానో చూద్దాం రండి. మా గోదావరి వాళ్ళు స్పెషల్ అండి ఈ బెల్లపావకాయ. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కలర్ మామిడికాయలు తీసుకోవాలండి. బెల్లపావకాయకి గుజ్జు ఎక్కువ ఉండి తీపిగా ఉండి చాలా బాగుంటుందండి ఈ కాయ అయితేనే. మనకి ఇవి మార్కెట్లో శుభ్రం చేసేసి ముక్క కొట్టించి తీసుకొచ్చారండి. ఈ బెల్లపావకాయ ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం రండి. కుంచుడు బెల్లం ఆవకాయకి 2 కేజీలు బెల్లం, 1/2 కేజీ 3 మ్యాంగో కారం అండి. పచ్చళ్ళ కారం చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను ఈ కారంతోనే పెడతాను. 1/2 కేజీ సాల్ట్ తీసుకోవాలి. 1/2 కేజీ చిన్న ఆవాలు తీసుకోవాలి. చిన్న ఆవాలండి, పెద్ద ఆవాలు కాదు, చిన్న ఆవాలు తీసుకోవాలి. 1/2 కేజీ చింతపండు. నేను కుంచుడు ముక్కలకు లెక్క చెప్తున్నానండి మీకు. ఒక 5 ఎల్లుల్లిపాయలు, పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు రేకలుగా తీసుకోవాలి. ఒక 50 గ్రాములు మెంతులు, 1 కేజీ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. ముందుగా మనం ఎల్లుల్లిపాయలు తీసుకుని ఈ ఎల్లుల్లిపాయలు ఒలుచుకునే టైం లేనప్పుడు, ఒకలే పచ్చడి పట్టుకోవాలంటే టైం ఉండదు కదండి. లేనప్పుడు ఏం చేయాలంటే రేకలుగా విడదీసేసుకుని ఒక చేటలో వేసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని ఆ నూనె అంతా ఎల్లుల్లిపాయలు బాగా పట్టించాలి. చూడండి, నేను చేతితో పావుతున్నాను కదా, అలాగే పట్టించాలి. ఇలా పట్టించి 3-4 గంటల సేపు ఎండలో బాగా ఎండనివ్వాలి. ఎండిన తర్వాత మళ్ళీ గట్టిగా నలిపేసుకుని చెరుక్కుంటే ఆ పై పొట్టు అంతా ఊడిపోతుందండి. అలా అయితే సరిపోతుంది ఆవకాయకి. ఇలా చేసుకోండి మనకి సాయం చేసి మనుషులు లేనప్పుడు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆవు పిండికండి, మేము ఆవు పిండి అది బయట కొనుక్కోం, అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుంటాం. బాగా ఎండలో పెట్టుకున్న ఆవాలని చూడండి పిండిగా రెడీ చేసుకోవాలి. ఆవు పిండి కొంచెం మురుగ్గానే ఉండాలండి ఆవకాయకి, అసలు మెత్తగా ఉండకూడదు. ఇలా పట్టిన ఆవు పిండిని ఒక స్టైనర్లో వేసుకుని జల్లించుకోవాలి. ఈ స్టైనర్ నాకు చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి, వంటల్లోనే కాదు. చూడండి, ఇలా జల్లించుకోవడానికి కూడా ఈ మురుంగా భలే ఉంది. మీరు ఎప్పుడన్నా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి స్టైనర్ కొనుక్కోండి. వంటగదిలో మనకు ఉండవలసిన వస్తువు అండి ఇది. మా అమ్మాయి కొనిచ్చింది నాకు. నేను యూట్యూబ్ పెట్టిన క్రితం నాకు యూట్యూబ్కి అంతా అదే సాయం చేస్తుంది. మీరు తప్పకుండా కొనుక్కోండి. చూడండి, ఇలాగా 1/2 కేజీ ఆవాలను పట్టించుకున్నాం. ఆవు పిండి రెడీ అయిపోయింది కొంచెం మురుంగాని. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడండి నేను 1 డజన్ ముక్కలు మార్కెట్ నుంచి కొట్టించి తెప్పించానండి. 1 డజన్ కాయలు. చూడండి మామిడికాయలు ఎంత గుజ్జుతో ఉన్నాయో. ఈ గుంజు ఎక్కువ ఉంటాయండి కలటకాయలకి. కలటకాయలు బెల్లపావకాయకి చాలా బాగుంటాయి. 1 డజన్ కాయలు కొట్టేస్తే నాకు కుంచుడు ముక్కలు అయ్యాయి. మీకు ఆ కుంచుడు ముక్కలు లెక్కతోటే చూపిస్తున్నాను. కొంచెం అంటే 4 కేజీలండి. చూడండి, కుంచుడు ముక్కలకి ఏమేమి వేసుకోవాలో లెక్క నేను చెప్తాను. చూడండి, నా చేతిలో ఉన్నది తవ్వండి. తవ్వతో ముందు ఆవపిండి వేసుకున్నాను. గ్లాస్ ఏమో సోలా, అంటే 3 సోళ్ళ ఆవపిండి వేసుకోవాలి కుంచుడు ముక్కలకనే. చూడండి, కొంచెం మురుంగా ఉన్న 3 మ్యాంగో కారం అండి ఇది. దీన్ని కూడా 3 సోళ్ళు వేసుకోవాలి. కుంచుడికి 3 సోళ్ళు వేసుకోవాలండి. ఆ 2-3 సోళ్ళు వేసుకున్న తర్వాత సాల్ట్ తవుడు వేసుకుని ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ 3 సోళ్ళు వేసుకోకూడదండి. కుంచుడు ముక్కలకి బెల్లపావకాయ తీయగా ఉండడానికి 2 కేజీలు బెల్లం వేసుకుంటాను నేను. ఈ 2 కేజీల బెల్లాన్ని కూడా కూరేసుకుని మంచి ఎండలో బాగా ఎండనివ్వాలండి. పొద్దున్న సాయంత్రం వరకు. సాయంత్రం కలుపుకోవాలి మనం పచ్చడి. ఆవాలు కానీ బెల్లం కానీ చింతపండు కానీ ఏదైనా ఎండలోనే ఉంచుకోవాలండి. బాగానే ఒకరోజు అంతా ఎండిన తర్వాత సాయంత్రం పట్టుకోవాలి. ఈ కుంచుడు ముక్కలకి 1/2 కేజీ చింతపండు పడుతుంది. ఈ చింతపండుని కూడా చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని సాయంత్రం వరకు ఎండనివ్వాలండి. ఉట్లు కానీ తొక్క కానీ పిక్క కానీ ఏమీ లేకుండా శుభ్రం చేసుకున్న చింతపండు 1/2 కేజీ. ఒక 50 గ్రాములు మెంతులు. మనం శుభ్రం చేసుకున్నవి గుప్పుడు ఎల్లుల్లిపాయలు రేకలండి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఆవు పిండి రెడీ చేసుకోవాలన్నమాట. 3 మ్యాంగో కారం పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి. ప్రతి సంవత్సరం నేను దాంతోనే పెడుతున్నాను. సంవత్సరం నిల్వ ఉంటుంది, అస్సలు పచ్చడి పాడవదు. 3 మ్యాంగో కారమే ఆవకాయకు వాడండి.
చూడండి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి అంతా కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి. బాగా ఎండనివ్వాలండి. చింతపండు కానీ బెల్లం కానీ సాల్ట్ కానీ అన్నీ ఆవాలు అన్నీ బాగా ఎండిన తర్వాతే చేసుకోవాలి. మనం ఈ కేజీ నూనెలోది కొంచెం నూనె ఈ కారంలో వేసుకుని కొంచెంగా కలుపుకోవాలి, తడుపుకోవాలి. ఈ కారాన్ని బాగా తడుపుకోవాలండి నూనెతోటి. అసలు నీళ్ళు అన్నవి దగ్గర రాకూడదు. నిలవ పచ్చడి కదండి, మనం చేసి గిన్నెలు అన్నీ ఎండలో పెట్టుకున్న గిన్నెలతోటే మనం వాడుకోవాలి. చేతికి కూడా అస్సలు తడి ఉండకూడదు. కొద్దిగా నూనె ఇందులో పోసుకుని ఈ కారాన్ని అంతా తడుపుకోవాలి. మనం పచ్చడి ముక్కలు వేసుకోవడానికి నిల్వ చేసే డబ్బా కూడా 2-3 రోజులు బాగా ఎండబెట్టుకుని అందులో ముందే నూనె వేసుకోవాలండి. చూడండి ఒక సగం నూనె ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఈ నూనెతో శుభ్రంగా మామిడికాయ ముక్కలను బాగా తడుపుకోవాలండి. ఇలా తడుపుకోవటం వల్ల అసలు ముక్క పాడవదు. ఎప్పుడూని మనం పచ్చడి పెట్టి ముందే నూనెతో తడిపేసుకోవాలి. ఇలా నూనెతో తడిపిన ముక్కలన్నీ ఈ కారం తడిపి పెట్టుకున్నాం కదండి నూనెతోని, ఆ ముక్కల్లో బాగా ఇలా పొరుపుకున్నట్టు అవ్వాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఆ ముక్కలకి ఆ కారం పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. చూడండి గుప్పుడు ముక్కలు తీసుకుని ఆ కారంలో పొరిపి ఈ డబ్బాలో వేసుకోవాలి. ఇలానండి మనం దగ్గర ఉన్న ముక్కలన్నీ ఆ కారం పొడిలో కలుపుకుంటూ గుప్పుడు తీసుకుంటూ గుప్పుడు ఈ డబ్బాలో వేసుకోవాలి. మన దగ్గర ఉన్న కారం ముక్కలు అయిపోయే వరకు అలా కొద్దిగా తీసుకుని వేసుకోవాలి. లైటింగ్ తేడా వస్తుందండి, ఫోన్తో తీస్తున్నాం కదా వీడియో. మనం చిన్నవాళ్ళం కదండి, ఇంకా కెమెరాలు కొనుక్కుని స్థాయి కాదు మనది. ఫోన్తో తీస్తున్నాం కాబట్టి ఒక్కోసారి ఒక్కోలా వస్తుంది. లైటింగ్ తేడా వచ్చేస్తుందండి ఫోన్ తోటి వీడియో. చూడండి ఇలాగే ఈ ముక్కలన్నీ పోసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా కొద్దిగా నూనె ఉండిపోద్ది కదండి, ఆ నూనె కూడా ఈ లాస్ట్లో పైన వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, కొద్దిగా మెంతులు. చూడండి అన్నీ సర్దేసుకున్నాం కదా, మనకున్నవన్నీ లెక్క ప్రకారం అన్నీ వేసేసుకున్నాం. మిగిలిన నూనె కూడా ఇందులో పోసేసుకోవాలి. కరెక్ట్గా కొంచానికి 1 కేజీ నూనె కంపల్సరీగా పడుతుందండి. ఇంకెక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, కేజీ నూనె మాత్రం పడుతుంది. చూడండి ఇలా డబ్బా అంతా సర్దేసుకుని నొక్కు పెట్టి ఉంచేసుకోవాలండి. అసలు ఇంకెక్కడా కదపకూడదు. ఇలా నొక్కు పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. మనకున్న కారం అంతా రెడీ అయిపోయిందంతా, ముక్కలు కారం అన్నీ కలిపేసుకుని డబ్బా నిండా పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ 3వ రోజు వరకు కదపకూడదండి ఆ డబ్బాని, చెయ్యి కూడా పెట్టి కదపకూడదు. చూస్తున్నారా ఇప్పుడు 3వ రోజు అండి ఈరోజు. చూడండి బెల్లం అది ఎలా నానిందో, పులిసినట్టు అయ్యింది కదా. బెల్లం, చింతపండు, కారం, ఉప్పు, ఆవు పిండి అన్నీ కలిసినాయండి. ఈ 3వ రోజు బాగా కలుపుకోవాలండి, కింద నుంచి పైకి పైనుంచి కిందకినే. చూసారా మనం ఎంత కలిపితే అంత బాగుంటుందండి. బెల్లం అది నానాలి కదండి. పచ్చడి అంతా బాగా కలిపేసుకుని ఈ పచ్చడిని 2 రోజులు కానీ 3 రోజులు ఎండలో పెట్టుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ ఎండలో బాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి ఎక్కడైనా బెల్లం ముక్కలు గట్రా ఉంటే అవి శుభ్రంగా కరిగిపోయి అలవాల క్రీమ్లా రెడీ అవుతుందండి మనకి పచ్చడి. బెల్లం పచ్చడి కదండి, అందుకని చింతపండు ఇవన్నీ నాని క్రీమ్లా రెడీ అవుతుంది. చూసారా మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే బెల్లపావకాయ రెడీ అయిపోయిందండి. మీరు ఉంచుకోవాలనుకుంటే డబ్బాలో ఉంచేసుకోవచ్చండి. నేనైతే జాడీలో వేసేసుకుంటున్నాను. వారానికి 1 రోజే గరిటె పెట్టి తీసుకోవాలండి. రోజు ఎప్పుడు పడితే అప్పుడు పచ్చడి తీసుకోకూడదు. చూడండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.